హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు మినపప్పడాల తయారీ విధానం చూపిస్తున్నానండి. ముందుగా నాకు ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. దీన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించి తీసుకుంటున్నాను. పిండి మెత్తగా ఉండాలి. ఇలా జల్లించిన తర్వాత దీనిలో ఒక అర స్పూన్ సాల్ట్, అర స్పూన్ వంట సోడా, అర స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. మీరు దీనిలో కారం వేసుకోవాలనుకుంటే సీమ మిరపకాయల కారం వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ కారం వేయడం లేదు. ఒక అర స్పూన్ జీలకర్ర వేసి కలుపుకుంటున్నాను. వాటర్ ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది మరీ పలుచగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉంటుంది. కొంచెం చేతికి అంటుకున్నట్లుగా అయిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇక మనకి చేతికి మరీ ఎక్కువగా అంటుకోదు. ఇలా చపాతీ కర్రతో దంచడం వలన దీనిలో కలర్ చేంజ్ అవుతుంది. ఇది స్మూత్గా తయారవుతుంది. వీలైనంత వరకు బాగా ఇలా దంచుకోవాలి. ఇలా ఒక 20 నిమిషాలైనా సరే దంచుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత బాగా చేయగలిగితే అంతగా సాఫ్ట్గా తయారవుతుంది పిండి. చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని ఇలా వీలైనంత పలుచగా చపాతీలా చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ పై కప్పు ఏదైనా షార్ప్గా ఉన్నది తీసుకొని మీకు నచ్చిన సైజులో తీసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలన్నీ మరలా చపాతీలా చేసుకోవచ్చు. వీలైనంత వరకు చాలా పలుచగా చేసుకోవాలి. ఆరిన తర్వాత మనకి దళసరిగా అయిపోతాయి. ఇలా మీకు నచ్చిన సైజులో తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 గంట సేపు ఎండలో ఎండబెట్టుకోవాలి. నేను కళాయిలో ఆయిల్ వేసి వేయించి చూపిస్తాను. ఎండిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. మనం మార్కెట్లో కొనుక్కునే వాటికన్నా ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత చక్కగా వేగుతున్నాయో. నచ్చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.